హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మన మార్కెట్స్ చూసినట్టయితే నెగిటివ్గా క్లోజ్ అవడం అయితే కనిపించింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా కనిపించింది ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లలో చూసినా కూడా. సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, దానికంటే ముందుగా ప్రజెంట్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంకి ఆల్మోస్ట్ 10 అవుతుంది ఇండియా టైం. సో ఈ టైంకి డౌ జోన్స్లో చూసినట్టయితే 400 పాయింట్స్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంది. సో రేపు మార్నింగ్ వరకు కనుక ఈ కరెక్షన్ అనేది ఇలాగే 1.15% ఫాలింగ్ అనేది డౌ జోన్స్లో కనిపిస్తూ ఉంది. సో ఇదే కనుక కంటిన్యూ అయినట్టయితే మన మార్కెట్స్లో కూడా ఫర్దర్ ఫాలింగ్ అనేది రేపు ఉండొచ్చు. సో దాని గురించి కంప్లీట్గా చూద్దాం. నాస్డాక్లో మాత్రం పాజిటివ్నెస్ ఉన్నప్పటికీ S&P 500 అండ్ డౌ జోన్స్లో మాత్రం కరెక్షన్ అనేది హెవీగా కనిపిస్తుంది. సో అంతేకాకుండా ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్ని టచ్ అయిన గ్లోబల్ స్పిరిట్స్, సోమాని సెరామిక్స్ యొక్క రిజల్ట్స్ చూద్దాం. రీజన్ ఏంటి అనేది చూద్దాం. సో ట్యూబ్స్ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అంతేకాకుండా IFB ఆగ్రో యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి. వాటి యొక్క రిజల్ట్స్ని ఒకసారి రివ్యూ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో సెన్సెక్స్ చూసినట్టయితే 0.34 పాయింట్స్ ఫాల్ అవడం జరిగింది, 178 పాయింట్స్. అండ్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 76 పాయింట్స్ ఫాలింగ్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది 35,000ని బ్రేక్ చేసేసి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ బిలో క్లోజ్ అవడం జరిగింది, 398 పాయింట్స్ లాస్ అవడం కనిపిస్తుంది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్లో చూసుకున్నట్టయితే 1193 షేర్స్ నెగిటివ్గా క్లోజ్ అయితే 590 షేర్స్ అనేవి NSE లిస్టెడ్ అయిన కంపెనీస్లో పాజిటివ్గా ట్రేడ్ అవడం జరిగింది. ఓవరాల్గా గ్లోబల్ బ్రాడర్ మార్కెట్లో చూసినా కూడా నెగిటివ్ ప్రెషర్ అనేది హెవీగా కనిపించింది. సో నిఫ్టీ యొక్క ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ 767 ఉండింది. సో దానికంటే ఆల్మోస్ట్ 120 పాయింట్స్ బిలో ఓపెన్ అయ్యిందండి. సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది. సో అక్కడి నుంచి ఎంత ట్రై చేసినా కూడా ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అనేది కనిపించడం జరిగింది. 767 ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అయితే 769 నుంచి మనకి రివర్స్ జోన్ అనేది కనిపించింది. సో ఓపెనింగ్ ప్రైస్ కంటే బిలో కూడా రావడం అనేది మనం ఈరోజు అబ్జర్వ్ చేయవచ్చు సెకండ్ హాఫ్లో. సో మనకి FIS నుంచి హైయెస్ట్ సెల్లింగ్ అనేది ఈరోజు కనిపిస్తూ ఉంది. సో దానివల్ల సెకండ్ హాఫ్లో కూడా మనకి మార్కెట్స్లో కరెక్షన్ అనేది కనిపించింది అనమాట. సో 648లో ఓపెన్ అయిన మార్కెట్ 691లో ఆల్మోస్ట్ 40 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 400 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది 34,619లో. సో అప్ సైడ్ చూసుకున్నట్టయితే కేవలం 882 లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో రికవరీ కావడానికి ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది జస్ట్ 605 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్తో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ లాస్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో హెవీ ఫాల్ అనేది ఈరోజు మార్కెట్స్లో చూడడం జరిగింది. సో దానికే మనకి ఇక్కడ వీక్లీలో కూడా నెగిటివ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో నెగిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి. సో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉండండి. సో ఫ్రెష్ ఎంట్రీస్కి అయితే ఇది కరెక్ట్ టైం కాదండి, బికాజ్ మార్కెట్స్ అనేవి మేబీ ఫర్దర్ కరెక్షన్ అనే గురించి వెయిట్ చేస్తున్నాయి అనుకుంటా. సో ఒక హెల్దీ కరెక్షన్ తర్వాత ఏదైనా పాజిటివ్ ఇండికేషన్ మార్కెట్లో కనిపిస్తేనే మళ్ళీ మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిద్దాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ని అవాయిడ్ చేయండి. సో అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ గెయినర్గా ఉందండి, 1.78%. ఆసియన్ పెయింట్స్లో 1.38%, TCSలో 1.33%, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో చూసినట్టయితే 1.24% గెయిన్స్ అనేవి కనిపించాయి. లూజర్ సైడ్ చూసుకున్నట్టయితే కంటిన్యూగా అదాని పోర్ట్స్ 4 డేస్ నుంచి లోవర్ సర్క్యూట్స్ని టచ్ చేస్తూ ఉన్న కంపెనీ. సో ఇది ఈరోజు కూడా 8% ఫాలో అవడం కనిపిస్తుంది. సో టాటా స్టీల్స్, హిందాల్కో అండ్ ఇందుస్ ఇండియా బ్యాంక్, సో వీటిలో 2.8% నుంచి 3.3% వరకు ఫాల్ అనేది కనిపించింది. సో మెటల్ సెక్టర్ అయితే ఈరోజు మనకి హెవీగా ఫాలో అవడం కనిపించింది బికాజ్ ఆఫ్ చైనా స్ట్రాటజీ గురించి ఏదైతే అనౌన్స్ చేసిందో, కాంపిటేటివ్నెస్ గురించి వాళ్ళ యొక్క మెటల్ ప్రైసెస్ని అయితే తగ్గించి మరీ గ్లోబల్ మార్కెట్స్లో వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నామని చెప్పేసి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి ఇక్కడ మెటల్ సెక్టార్లో అయితే కాస్త ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అందుకే ఓవరాల్గా సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు టాప్ లూజర్ వచ్చేసి నిఫ్టీ మెటల్లో కనిపిస్తుంది, 2.32%. ఓవరాల్ సెక్టార్లో ఫాలింగ్ అనేది కనిపిస్తుంది. పాజిటివ్గా చూసినట్టయితే నిఫ్టీ IT అండ్ FMCGలో మాత్రమే కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లో పాజిటివ్నెస్ అనేది కనిపించింది. ఓవరాల్గా మిగతా అన్ని సెక్టార్లలో మనకి నెగటివ్నెస్ అనేది ఈరోజు అయితే క్లియర్గా కనిపించడం జరిగింది. సో మనకి FIDI యాక్టివిటీ చూసుకున్నా కూడా సెల్లింగ్ అనేది హెవీగా కనిపిస్తుందండి. FIS వచ్చేసి 879 crores సెల్ చేస్తే క్యాష్ సెగ్మెంట్లో DIS కేవలం 45 crores బై చేయడం జరిగింది. సో బీ కాషియస్ అండి, వెయిట్ అండ్ వాచ్. సో మనకి డౌన్ సైడ్ ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఏర్పడడం జరిగింది. ఇన్వర్టర్ హ్యామర్ అనేది మనకి పాజిటివ్గా అప్పర్ సైడ్ వెళ్తుంది అనే ఇండికేషన్ ఇస్తూ ఉంది, కాకపోతే మార్కెట్లో వీక్నెస్ అయితే ఉంది. సో అంటిల్ అన్లెస్ 15,600ని బ్రేక్ అయ్యేంత వరకు మనకైతే పాజిటివ్నెస్ ఉంటుంది అనే హోప్ అయితే ఉంటుంది. 15,600ని రేపు కనుక బ్రేక్ అయినట్టయితే ఏదైతే మనకి ప్రీవియస్ మండే రోజు ఏర్పడిన
డ్రాగన్ ఫ్లై డోజీ ఉందో దాని యొక్క లోయెస్ట్ ప్రైస్ 15,600ని కనుక బ్రేక్ చేసినట్టయితే డౌన్ సైడ్ ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే హెవీగా కనిపిస్తుంది. ఒకవేళ మనకి ఈ రోజు అయితే 15,600లో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కనిపించింది. ఇదే సపోర్ట్తో రేపు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఫర్దర్ అప్పర్ మూవ్ ఉండొచ్చు. కాకపోతే గ్లోబల్ మార్కెట్స్, గ్లోబల్ క్యూస్ అయితే మనకి నెగటివ్నెస్నే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ నుంచి కూడా ఎటువంటి పాజిటివ్ బయింగ్ అనేది ఉండట్లేదు. సో మేబీ రేపు కూడా మన మార్కెట్స్ అనేవి ఫర్దర్ ఫాలింగ్కే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి 15,645లో మనకి ఫస్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ ఇక్కడ నుంచి ఫాల్ అయిందంటే 15,600 లెవెల్స్ని నెక్స్ట్ సపోర్ట్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రోజు అయితే వీక్లీ ఎక్స్పైరీ అయిపోయింది. రేపు న్యూ ఫ్రెష్ వీక్ అనేది స్టార్ట్ అవుతుంది, జూన్ యొక్క 3rd వీక్ అనేది. సో ఒకవేళ 15,600ని కనుక బ్రేక్ చేసినట్టయితే రేపు హెవీ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఫ్రైడే కాబట్టి హెవీ మూమెంట్స్ ఉండే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు 600 ఫెయిల్ అయితే కనుక. సో అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే ఈరోజు హయ్యెస్ట్ ప్రైస్ అయిన 15,770 లెవెల్స్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తే అప్పర్ మూమెంట్లో మనకి 825 లెవెల్స్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్ అండి. ఒకవేళ అప్పర్ సైడ్లో ఓపెన్ అయినా కూడా 700 లెవెల్స్లో ఓపెన్ అయినా కూడా డౌన్ సైడ్ మూమెంట్ గురించి ఆలోచించండి. సో మార్కెట్లో అయితే వీక్నెస్ అనేది హెవీగా ఉందన్నమాట. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి లాస్ట్ 7 క్యాండిల్స్ అనేవి సింగిల్ రేంజ్లో అయితే ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో ఈరోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే లాంగ్ లెగ్ డోజీ విత్ బేరిష్ ప్రెషర్ తోటి అయితే కనిపించడం జరిగింది. డైలీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే అదే 15 మినిట్స్ యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూసినట్టయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 34,170 లెవెల్స్లో మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఏదైతే డ్రాగన్ ఫ్లై డోజీ యొక్క బాటమ్ ఉందో ఒకవేళ దాన్ని కనుక బ్రేక్ చేసినట్టయితే 34,370 అండి. సో వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే డౌన్ సైడ్లో 34,150 లెవెల్స్లో నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఒకవేళ అప్పర్ మూవ్ అనేది కనిపించినట్టయితే ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి మార్నింగ్లో సస్టైన్ అయ్యి ఈరోజు క్లోజింగ్ ప్రైస్ కంటే ఎబో సస్టైన్ అయితే 34,600 లెవెల్స్లో క్లోజ్ అయింది కదా, దానికంటే ఎబో సస్టైన్ అయ్యి అప్పర్ మూవ్ కనుక స్ట్రాంగ్గా చూపించినట్టయితే అప్పర్ సైడ్లో 34,880 లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నియర్ టర్మ్లో కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే 35,100 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ నెగటివ్ మూవ్ అండి. సో ఐఎఫ్బి ఆగ్రో చూసుకున్నట్టయితే మనకి ఈరోజు కేవలం 1.45% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 86% 1 ఇయర్ రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఏప్రిల్ 1 నుంచి చూసుకున్నట్టయితే 33% రిటర్న్స్ ఇచ్చింది. ఓవరాల్గా పాజిటివ్నెస్ అయితే ఫండమెంటల్గా ఉంది. సో ఐఎఫ్బి ఆగ్రోలో చూసిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ని చూద్దాం. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే ఫండమెంటల్స్ హెవీగా వాల్యుయేషన్స్తో ఉన్నాయని చెప్పేసి అయితే అర్థమవుతుంది. 1 ఇయర్ రిటర్న్స్ వచ్చేసి 209% ఇచ్చిందండి. ఈరోజు 1.75% ఫాలింగ్ అనేది కనిపించింది. 1244లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో వీటి రెండింటి యొక్క రిజల్ట్స్ చూద్దాం. సో ఈ ఐఎఫ్బి ఆగ్రో అనేది ప్రీవియస్ క్వార్టర్లో చూసినట్టయితే మార్చ్ 2020లో 1.1 crore లాస్ చూపించిన కంపెనీ ప్రజెంట్ ఈ క్వార్టర్లో చూసినట్టయితే మనకి 14.45 crores అనేది ప్రాఫిట్ని చూపించడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సేల్స్ అయితే డిక్లైన్ అయ్యాయి. 193 crores సేల్స్గా చూపించడం జరిగింది. సో 2.47% డిక్లైన్ అనేది సేల్స్లో కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్లో చూసినట్టయితే 198 crores సేల్స్ ఉండేది. కాకపోతే ఈ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ అనేది అయితే లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్గా కన్వర్ట్ అయిన కంపెనీ. హోల్ ఇయర్కి చూసుకున్నట్టయితే 109% నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ 46 crores అనమాట. సో చాలా మంచి గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్లో కనిపించింది. కానీ సేల్స్ పరంగా చూసినట్టయితే హోల్ ఇయర్ సేల్స్ కూడా మనకి డిక్లైన్స్ అయితే 28% కనిపిస్తున్నాయి. ప్రీవియస్ టోటల్ ఇయర్కి 985 crores సేల్స్ ఉంటే ఈ ఇయర్లో 701 crores మాత్రమే సేల్స్ అనేవి ఉన్నాయి. సేల్స్ తగ్గిన ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే పాజిటివ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది విత్ గుడ్ నెట్ ప్రాఫిట్స్ అనమాట. సో అదేవిధంగా ట్యూబ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్టయితే మనకి సేల్స్ అనేవి పెరగడం జరిగింది 165%. సో నెట్ ప్రాఫిట్ అనేది 141% పెరిగిందండి ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. టోటల్ నెట్ ప్రాఫిట్ అనేది ఈ క్వార్టర్కి 143 crores అనౌన్స్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ 59 crores అనేది లాస్ట్ క్వార్టర్లో ఉండింది. సో 59 crores నుంచి 59.46 crores నుంచి 143.84 crores పెరగడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 142% అప్పర్ సైడ్ అనమాట. సో చాలా మంచి నెట్ ప్రాఫిట్స్ని అయితే చూపించడం జరిగింది. సేల్స్ కూడా రైజ్ అయ్యాయి.
సో ఫర్ ద ఫుల్ ఇయర్ నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే మాత్రం మనకి తగ్గింపు అనేది కనిపిస్తుంది. ఓవరాల్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 306 క్రోర్స్ టోటల్ నెట్ ప్రాఫిట్ ఉండింది. ఈ ఇయర్లో హోల్ ఇయర్ చూసుకున్నట్టయితే 286 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కాకపోతే డెట్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉన్న కంపెనీ, అంతేకాకుండా క్యాష్ ఫ్లో కూడా, అవుట్ స్టాండింగ్ క్యాష్ ఫ్లో కూడా ఆల్మోస్ట్ 286 క్రోర్స్, దిస్ ట్యూబ్స్ ఇన్వెస్ట్మెంట్ 400+ క్రోర్స్ అనేది అవుట్ స్టాండింగ్ క్యాష్ ఫ్లో అనేది కనిపిస్తుంది. సో మేబీ కమింగ్ ఇయర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న టైంలో మాత్రం జస్ట్ ఐఎమ్ డిస్కసింగ్ ద రిజల్ట్స్ అండి, డోంట్ గో ఇంటూ ట్రేడ్ అనమాట. వీటిలో ఇప్పుడైతే బై చేయకండి, వెయిట్ అండ్ వాచ్ అండి. సో సోమాని సెరామిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు 8.65% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. డేలో మార్నింగ్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 15% వరకు అప్పర్ సైడ్ వెళ్ళిన స్టాక్ అండి. ఈరోజు 531 రూపీస్లో మనకి క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో ఓవరాల్ 1 ఇయర్కి చూసుకున్నట్టయితే 365% రిటర్న్స్ ఇచ్చింది. ఏప్రిల్ నుంచి చూసుకున్నట్టయితే 22% రిటర్న్స్ ఇచ్చింది. స్టాక్ వాల్యుయేషన్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎబో ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. కానీ రిజల్ట్స్ అయితే చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. సో కంపెనీ యొక్క నెట్ లాస్ అనేది ప్రీవియస్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 9 క్రోర్స్ లాస్ అనౌన్స్ చేసిన కంపెనీ ఈ క్వార్టర్లో చూసినట్టయితే 35.26 క్రోర్స్ని నెట్ ప్రాఫిట్గా చూపించడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఆపరేషన్స్ నుంచి రెవెన్యూ కూడా మనకి పెరగడం కనిపిస్తుంది. 80% అనేది రెవెన్యూ కూడా పెరుగుతుంది. లాస్ట్ సేమ్ క్వార్టర్లో 353 క్రోర్స్ రెవెన్యూ చూపించినట్టయితే ఈ ఇయర్లో 561 క్రోర్స్ సేల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. సో టోటల్గా ఓవరాల్ ఇయర్కి చూసినా కూడా మనకి 214% గ్రోత్ అనేది అయితే నెట్ ప్రాఫిట్స్లో కనిపిస్తుంది, విచ్ ఈజ్ 61 క్రోర్స్ అనమాట. సో డెట్ అనేది తగ్గుతుంది. కన్సాలిడేటెడ్ డెట్ అనేది 412 క్రోర్స్కి తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే 498 క్రోర్స్ ఉండింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గ్లోబల్ స్పిరిట్స్ అండి. సో ఆల్కహాల్ కంపెనీస్లో ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది. రేడియో కాగితం చూసిన, అసోసియేటెడ్ ఆల్కహాల్ చూసిన 10% ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ స్పిరిట్స్లో చూసుకున్నట్టయితే 20% ర్యాలీ అనేది కనిపిస్తుంది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది ఓవరాల్గా ఈ సెక్టార్లో అయితే లోయెస్ట్ పీఈ ఉన్న కంపెనీ. కాకపోతే టిక్కర్ టేప్ పరంగా చూసినట్టయితే మనకి స్టాక్ అనేది వాల్యుయేషన్స్ పరంగా హెవీగా హయ్యర్ వాల్యూస్లో ఉంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. 530 రూపీస్లో క్లోజ్ అయిన స్టాక్ అండి. సో 1 ఇయర్లో 346% రిటర్న్స్ ఇచ్చింది. సో దీని యొక్క నెట్ సేల్స్ అనేవి 355 క్రోర్స్గా అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే సేమ్ క్వార్టర్లో 269 క్రోర్స్ ఉండింది, 32% పెరగడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది 22.14 క్రోర్స్గా చూపించడం జరిగింది. లాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో 21.55 క్రోర్స్ ఉండేది. సో 2% నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. సో ఎర్నింగ్ పర్ షేర్స్ చూసుకున్నట్టయితే మనకి 7.48 రూపీస్ నుంచి 7.69 రూపీస్కి పెరగడం జరిగింది. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. అందువల్ల ఈరోజు అయితే 20% వరకు అప్పర్ సైడ్ ర్యాలీ తీస్తూ కనిపిస్తుంది. కాకపోతే దీంట్లో డిఐఐ మాత్రం ఒక కంపెనీ డైలీ మే 31 నుంచి అయితే డైలీ ఆఫ్లోడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 4 to 5% వరకు అయితే వాళ్ళ యొక్క స్టేక్ని తగ్గించడం జరిగింది. సో దట్ ఈజ్ వన్ నెగటివ్ థింగ్ అండి. సో అదర్వైజ్ ద స్టాక్ ఈజ్ గుడ్. గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. మనకి ఆసియన్ మార్కెట్స్ వచ్చేసి మనకి హ్యాంగ్సెంగ్ అండ్ షాంఘై పాజిటివ్గా క్లోజ్ అయితే నిక్కీలో 0.93% ఫాలింగ్ అనేది కనిపించింది. యూరోపియన్ మార్కెట్స్లో డాక్స్ అండ్ సిఎస్సి అనేవి పాజిటివ్గా క్లోజ్ అయితే సో మనకి లండన్ మార్కెట్స్ అనేవి నెగటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. యూఎస్ మార్కెట్స్లో చూసుకున్నట్టయితే చూడండి, డౌ జోన్స్లో 388 పాయింట్స్ ఫాలింగ్ అనేది కనిపించింది. ఈ స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఈ రకంగా ఉండింది. ఫర్దర్గా చూసినట్టయితే ఆల్మోస్ట్ 395 పాయింట్స్ వరకు ఫాల్ అవడం అనేది కనిపించింది, 1.16% వరకు. సో S&P 500లో చూసుకున్నా కూడా 0.59% అనేది ఫాలింగ్ కనిపించింది. కానీ నాస్డాక్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఓవరాల్గా మిక్స్డ్ ట్రెండే కనిపిస్తుంది. కానీ డౌ జోన్స్లో మాత్రం హెవీ ఫాలింగ్ అనేది మన మార్కెట్స్లో కూడా మేబీ రేపు ఎఫెక్ట్ అనేది చూపించే అవకాశం ఉంది. సో బీ కాషియస్ అండి, అంటిల్ అన్లెస్ డోంట్ గెట్ ఇన్ టు ట్రేడ్ ఆఫ్టర్ అంటిల్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మార్కెట్స్ అండి. సో చాలా స్టాక్స్ అనేవి లోయర్ సర్కిట్ టచ్ అవుతూ ఉన్నాయి. సో హైయెస్ట్ పీక్ నుంచి మనం ఆల్మోస్ట్ 15,900 లెవెల్స్ నుంచి రికవరీ అనేది డౌన్ సైడ్ కనిపిస్తుంది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది హెవీగా ఉండే ఛాన్స్ ఉంది. వన్స్ 600 లెవెల్స్ని 15,600 లెవెల్స్ని నిఫ్టీ బ్రేక్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది కనిపించే అవకాశం ఉందన్నమాట. సో బీ కాషియస్ అండ్ వెయిట్ అండ్ వాచ్ అండి. వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మార్కెట్స్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.